సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు అజీజ్ అండి. సార్ కొలకలూరు గ్రామం. ఓకే సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మా హయాంలో 3000 కోట్లు ఖర్చు పెట్టి 17 కాలేజీలు నిర్మించాము, ఇంకా ఒక 5000 కోట్లు పెట్టి మీరు ఆ కాలేజీలన్నీ పూర్తి చేసేసేయండి, ఎందుకు పీపీపీ అంటే ప్రభుత్వం ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళిపోతున్నారని ఏదో పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 3000 కోట్లు ఖర్చు పెట్టి కాలేజీ కట్టాడా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 3000 కోట్లు పెట్టి కాలేజీ కడితే ఈ వాటికి రన్నింగ్ అయ్యాయిగా, అన్ని ఆగిపోయినాయిగా, కొన్ని ఏమో శిథిలాస వ్యవస్థలో ఉన్నాయి. ఏదో డబ్బు కొట్టుకుంటాం తప్పితే ఆయన చేసిన ఒకటే సచివాలయాలకి పెయింట్లు వేయటం, పంచాయతీలకు పెయింట్లు వేయటం, రైతులకి రాళ్ల మీద పెయింట్లు వేయటం, ఈ రంగులు వేయటం తప్పితే దానికి ఇక ఆయన అభివృద్ధి అనేది మనం ఎరగం. ఇక మీరు అన్నట్టుగా పొలాల పట్టాదారు పాస్ పుస్తకాల్లో కూడా ఆయన బొమ్మలు వేసుకున్నారు. దాని మీద కాదండి, కోటి మీద కూడా ఆయన బొమ్మే ఉందండి. అంగన్వాడీకి ఇచ్చే కోడిగుడ్డు మీద ఆయన బొమ్మే. 8,000 కోట్లు రంగులకి నాశనం అయితే అభివృద్ధి ఏం జరిగిద్దండి? ఇంకా తప్పు కదా అది. అది ఆ డబ్బు పెట్టి అభివృద్ధి చేస్తే గుంటలు కానివ్వండి, ఈ రోడ్లు కానివ్వండి, వ్యవస్థ జన సౌకర్యం బ్రహ్మాండంగా ఉండేది కదండి. అనవసరంగా డబ్బులు ఆ రంగులు పెట్టడం, మళ్ళీ కోటి వచ్చిందని చెప్పి ఆ రంగులు తీసేసి మళ్ళీ డబ్బులు రంగులు వేరు మార్చడం, ఈ రంగులకే డబ్బు సరిపోయింది కానీ అభివృద్ధి ఏడుందండి ఇంకా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి విపరీతంగా జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం, ఇప్పటికీ మమ్మల్ని వాళ్ళు కలువరిస్తున్నారు అంటున్నారు కదా సార్. మరి అభివృద్ధి మైనార్టీ ఎస్సీ బీసీ అందరూ ఉంటే సార్ మరి 11 సీట్లు ఎట్లా వస్తాయండి? ఆయన 11 సీట్లు రావాల్సిన కర్మే ఉందండి. మరి ఈ ఊర్లన్నీ ఏమన్నాయండి? నేను ఒక్కొక్క ఇంటికి ఇంత ఇచ్చాను, బటన్లు వచ్చాను, ఈ డబ్బులు వేసాననే మాట తప్పితే ప్రజల్లోకి ఏనాడు ప్రజల్లోకి వచ్చారండి? కర్మగాలిగా కరోనా వచ్చింది, మన ఒక రాష్ట్రానికి రాలేదుగా, అన్ని రాష్ట్రాలకు వచ్చిందిగా, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందిందిగా. మరి మనకి ఇక్కడ ఇసుక ఎంత ఇబ్బంది పడ్డారండి? లేబరు, పెయింట్ వాళ్ళు, చెక్క పన్నాళ్ళు, హార్డ్వేర్ వాళ్ళు, అసలు ఎంత నాశనం అయిపోయిందండి. ఆ 2 ఏళ్ళు అల్లాడిపోయారండి. భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో మొత్తం ఇబ్బంది, అసలు అందరూ అండి. అసలు చాలా ఇబ్బంది. ఒక ఆటోలు కానివ్వండి, బస్సులు కానివ్వండి, అసలు బైకులు కానివ్వండి, పడి యాక్సిడెంట్లు అయ్యి అసలు ఎంత మంది చచ్చిపోయారు, ఎంత అరాచకమైందండి. మీరేమో తీసుకెళ్లి ఋషికొండ ప్యాలెస్ కట్టారు, ఆ డబ్బులు పెడితే ఇక్కడ పనులు రోడ్లు అయ్యాయి కదండి. బ్రహ్మాండంగా అది అభివృద్ధి అంటారు కానీ అది ఋషికొండ ప్యాలెస్ ఎవరు చూస్తారండి? బేగాడు కావాల్సిందేనండి, పట్టెడు అన్నం కావాలండి పేదవాడికి. సంక్షేమ పథకాలు, కరెంటు బిల్లు 7 సార్లు పెంచావు, నేను పెంచనని చెప్పి ఎక్కావు, పెంచావు. అదే ఇద్దిండి. ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది, బ్రహ్మాండంగా సాగుతుంది. రోడ్లు వేశారు, ఇప్పుడు కొత్తగా సంవత్సరంన్నర మీరు చేసిన అప్పులన్నీ మీరు వేసుకొని పెద్ద ఆయన ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు వేసుకొని భుజాన వేసుకొని సంక్షేమ పథకాలు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా చేయలేదు, ఇంకా వీలేదు ఏంటంటే సూపర్ 6 పెట్టారు, చేస్తున్నారు. ఇంకా కొన్ని చేయాల్సింది చేస్తారు, మెల్లి చేస్తారు. కానీ అండి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం డబ్బు లేదు, ఇబ్బందిగా ఉన్నాం. ఇప్పుడు మెల్లిగా సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. ఇవాళ మా కొలకలూరు గ్రామంలో ఏనాడు మేము పుట్టి పెరిగిన తర్వాత కాలువలు పెట్టిన పాపం లేదు. కాలువలు చూడండి, ఏ బజారు కా బజారు కాలువలు పెట్టారు. మా ముస్లింస్ బజార్ ఉంది, 2 పక్కల కాలువ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ నిధులతో పంచాయతీ డెవలప్ అయింది. అప్పుడు పంచాయతీ డబ్బులు వేసినా కూడా అట్ట వేశారు, అట్ట తీసేసుకున్నారు. ఇంకా పంచాయతీ డెవలప్ అయింది, ఈ వ్యవస్థలో ఉన్న డబ్బులు కూడా తీసేశాడని అందరూ అనుకుంటారండి. కళ్ళారా చూశారండి, విన్నారు. పంచాయతీలు నాశనం అయిపోయింది, లేబర్ డబ్బులు జీతాలు వేయలేక తలకాసి వేసుకుని అప్పులు పాలయ్యారు. కూర్చున్న వాళ్ళు మేము అభివృద్ధి చేస్తానికి మీకు ఓట్లు ఎత్తే మెంబర్లను ప్రెసిడెంట్ గెలిపిస్తే మీరు ఏం కాలాలు బాగు చేశారు, ఏం మురుగు తీశారు అని అన్నారు. ఈ రోజు చూడండి, ఏ బజారు మెల్లిగా డెవలప్ చేసుకుంటా, ఒక పక్క కాలువ ఇంకో పక్క కాలువ అడ్డ వేసుకుంటా డెవలప్ చేస్తున్నారండి. సార్ ముఖ్యంగా అంటే మీరు అంటున్నారు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ 1 గా పరుగులు పెడుతుంది అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి ఏం లేదు, అసలు అమరావతి ముఖ్యంగా దాంట్లో అక్కడ ఏం బిల్డింగ్లు కూడా ఏం లేవు, ఇంకా నీళ్ళలోనే భవనాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి అది నిజం అంటారా కాదంటారా? ఆయన చెప్పుకుంటే సరిపోద్దండి, ఆయన చెప్పుకుంటే ఎట్లా సరిపోద్దండి? ప్రజలు చూస్తున్నారు, కళారా చూస్తున్నారు, వింటున్నారు. అభివృద్ధి ప్రజల నుంచి వస్తుంది, అంతేగాని నేను అడుగు కూర్చొని ప్యాలెస్ లో కూర్చొని నేను చూశాను జరగట్లేదు నేను ఎట్టండి? జరుగుతున్నాయి, కళ్ళ పెట్టి చూడండి, కళ్ళారా చూడండి. విజయవాడ రోడ్డు
మంగళగిరి టు విజయవాడ రోడ్డు ఇవాళ బంగారం లాగా ఉందండి. వెళ్ళే వాళ్ళకి హ్యాపీగా ఉంది. అది అభివృద్ధి అంటారు. ఇవాళ మళ్ళీ అవుట్ రింగ్ రోడ్ అంటున్నారు ఈ ప్రభుత్వంలో. అవుట్ రింగ్ రోడ్డు దేవుడి వల్ల ఆ మోడీ గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి అభివృద్ధి బాటలో నడుస్తున్నారు. మనం మెయిన్ ఏంటంటే మన గుంటూరు జిల్లాకి మహానుభావుడు పెరిగాడు పెమ్మసాని చంద్రశేఖరరావు గారు. ఆయన మహానుభావుడు పెరిగారు. మన అదృష్టం గుంటూరు జిల్లాకి. అది జనాలు నిజంగా మీరు అన్నట్టుగా ఎంపీ క్యాడర్ లో ఉండి ఒక సామాన్య కార్యకర్తలాగా పనిచేస్తున్నారు నిజంగా చంద్రశేఖర్ గారు. ఆయన గురించి మీ మాటల్లో వాస్తవం అండి, 100% వాస్తవం, 100% అండి. అసలు ఎక్కడ ఏ జరిగినా కూడా ఆఫీస్కి రండి, అక్కడ ఏది అవినీతి జరగడానికి లేదు, బ్రహ్మాండంగా మీ పరిపాలన మీకేం కావాలో మాకు అడగండి, చేయించుకోండి అని దగ్గరుండి ఆయన పెద్ద డాక్టర్ గారు ఆ నుంచి వచ్చి ఇంత అభివృద్ధి చేస్తున్నారు అని చెప్పి. అంటే ఇక్కడ మన నందివేలు బ్రిడ్జి ఒకటి ఉంది, అది చంద్రబాబు నాయుడు గారి టైంలో ఓవర్ బ్రిడ్జి గేట్ కాడ పాడిపోయి శిథిలావస్థలో ఉన్న దాన్ని ఈ రోజు ఒక పునర్వైభవం తీసుకొస్తున్నారు. ఎంపీ గారు సలవా మన జిల్లాకి, మన ఆంధ్ర రాష్ట్రానికి మనకి ఎంపీ గారు దొరకటం అని మహానుభావుడు మనం చేసుకున్న పుణ్యం. సార్ ముఖ్యంగా అంటే మీరు ఇవాళ ఒక ఎంపీ గారి గురించి కానీ ఎమ్మెల్యే గారి గురించి ఇంత బాగా చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా ఒక ఎంపీని కలవాలన్నా నిజంగా అంటే సామాన్యుడికి కుదిరేది కాదు కదండి. అసలు ఎమ్మెల్యే గారికి అపాయింట్మెంట్ లేదనే వాళ్ళంట. మేము విన్న మాట అసెంబ్లీలో ఆయన కలవాలంటే ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళకే అపాయింట్మెంట్ లేదంట. ఆ పరిస్థితిలో ఆయన పరిపాలన ఎట్లా చేశారో ఏందో మాకైతే తెలియదు. కానీ ఏనాడు మేము పుట్టి పెరిగిన తర్వాత మా వయసు 52 సంవత్సరాలు, ఏనాడు అసెంబ్లీలో ఇట్లా మాట్లాడటం, హేళన చేయటం, ఇకిలీకరణ నవ్వటం, చిల్లర పనులాగా చిల్లర వ్యవస్థలాగా చిల్లర పనులు చేశారు తప్పితే అసలు హోందాతనంగా ఒక పరిపాలన ఇట్లుండాలి అనేది లేదు. స్పీకర్ గారు మొన్న అన్నారు, ఒక మాట తప్పుకు మాట్లాడితే ఇది పద్ధతి కాదు, ఈ సభ్యత కాదు. మన కూటమి ప్రభుత్వం స్పీకర్ ఎమ్మెల్యే గారిని ఇది మనం ఒక వ్యవస్థలో ఉన్నాం, ఒక బాణి బాగుండాలా, ఒక భాష బాగుండాలా, ఇది నేర్చుకుంటారు పిల్లలు, రాబోయే తరాలకి భవిష్యత్తు బాగుంటది, ఇక్కడ నుంచే మొదలవ్వాలని చెప్పి అన్న సంభాషణలు మనం టీవీలో చూసి ఉన్నాం. అది సార్ ముఖ్యంగా సార్ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అంటే ముందు ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పరిపాలన కానీ వైసీపీ వర్గం కానీ కనపడరంటారా? వాళ్ళు అంటారు మళ్ళీ మేము అధికారం వస్తాము, మళ్ళీ మేము గెలుస్తాము అని అంటున్నారు. పేర్నేని గారి మొన్న వీడియో చూసా, కూటమి ప్రభుత్వం ఉన్నంత కాలం 15 సంవత్సరాలు దాకా మేము వచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి వైసీపీ పేర్నేని నాని గారే మొన్న ఒక టీవీలో ఇంటర్వ్యూ చెప్పారు, నేను చూసా. డైరెక్ట్ గా కూటమి ప్రభుత్వం కలిసి ఉన్నంత కాలం మా వైసీపీ ముందుకు వెళ్ళలేదు అని ఒక మినిస్టర్ ఎమ్మెల్యేలో ఆయనే అంతలో మాట అంటే ఇక సామాన్య ప్రజలు ఏం చెప్పుకుంటారండి. అది అంటే మీరు అన్నట్టుగా ముందు వైసీపీ అనేది కనపడదు అంటారు. 100% అండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.